అగైన్ మనకి కోవిడ్ కూడా మళ్ళీ వస్తుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం మరింత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉంటే మంచిది, ఉంటే మంచిది. ఇప్పుడు కోవిడ్ వస్తుంది అనేది వార్తలు వస్తున్నాయి కానీ అది ఇదివరకు వచ్చినంత స్థాయిలో అయితే డెఫినెట్గా రాదు. నథింగ్ టు దాని గురించి వరి అవ్వాల్సింది అవసరం లేదు. బట్ కానీ జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదు. మనం N95 మాస్క్ అంటే ఫస్ట్ అక్కడి నుంచే ఎక్కువగా దాని గురించి తెలిసింది. సో ఈజీగా మనం దాని గురించి ఈజీగా అర్థమవుతుంది. సో అది ఎంత ప్రొటెక్ట్ చేసింది అన్నది ఇప్పుడు దానికి అర్థమవుతుంది. సో మరి సార్ థ్రోట్ విషయానికి వచ్చేసరికి బేసిక్గా ఎక్కువ మంది థ్రోట్ ఇన్ఫెక్షన్కి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. సో అసలు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ వాడేస్తాం, అది అసలు కరెక్టేనా? తప్పకుండా తప్పమ్మది. అసలు 100కి 92 మంది ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ 8 మందికి మాత్రమే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. యాంటీబయాటిక్ మందులు ఈ 8 మందిలో వాడాలి, మిగతా వాళ్ళలో అక్కర్లేదు. అయితే మన థ్రోట్లో ఇన్ఫెక్షను వైరస్ వల్ల వచ్చిందా లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అని తెలుసుకోవడానికి సింపుల్ టిప్స్ ఉన్నాయమ్మా. అంటే వైరస్ ఇన్ఫెక్షను సాధారణంగా మన రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఊపిరి తీసుకునే మార్గం మొత్తానికి వస్తుంది ఇంచుమించుగా, కొద్దో గొప్పలో. అంటే కొద్దిగా జలుబు, గొంతు నొప్పి ఎక్కువ, కొద్దిగా దగ్గు. అంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువగా గొంతులో ఉంది. అలానే ఇదే ఇన్ఫెక్షను ఇంకొకళ్ళకి ముక్కులో ఎక్కువగా ఉండి గొంతులో తక్కువ ఉండొచ్చు. అంటే జలుబు ఎక్కువ, గొంతు నొప్పి తక్కువ. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ముక్కు, గొంతు, వాయిస్ బాక్సు, తర్వాత ఊపిరితిత్తులు, ఈ 4 భాగాల్లోనూ ఎంతో కొంత ఉంటుంది. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షను టాన్సిలైటిస్ కానీ ఫెరింజైటిస్ కానీ అయితే గొంతులో మాత్రమే ఉంటుంది. రెండవది జ్వరం. వైరల్ ఇన్ఫెక్షన్లో జ్వరం 100-101 లోపు ఉంటుంది. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో జ్వరం 101 కంటే ఎక్కువ ఉంటుంది. ఎంతో కొంత దగ్గు ఉంటుంది వైరల్ ఇన్ఫెక్షన్లో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో దగ్గు ఉండదు. అంచేత ఇవన్నీ కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ గొంతు నొప్పి వచ్చినా ఒక డాక్టర్గా మేము దాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ కిందే పరిగణిస్తాము. 5 రోజులు దాటినట్టయితే కనుక అది వైరస్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా మారిందని చెప్పి అప్పుడు మేము యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తాము. సో మొదటి 5 రోజులు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్లెస్ ఒక డాక్టర్ పరీక్ష చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అని నిర్ధారిస్తే తప్ప. అయితే ఈ 5 రోజులు యాంటీబయాటిక్స్ వాడకుండా మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది ఏంటంటే గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీటితోటి పుక్కిలిని చూసేయడం. ఇది రోజుకి 5-6 సార్లు వరకు చేసినట్టయితే ఇన్ఫెక్షను పెరగకుండా ఉంటుంది. అలాగే జలుబు ఉన్నట్టయితే ముక్కు లోపల ఇందాక మనం చెప్పుకున్న ఆట్రివిన్ డ్రాప్స్ వాడకూడదని చెప్పాము, అవి వాడచ్చు. అంటే వైరల్ ఇన్ఫెక్షన్లో ఈ ఆట్రివిన్ అనే డ్రాప్స్ వాడి వేడి నీళ్ళ ఆవిరి పీల్చాలి. దగ్గు ఉన్నట్టయితే కనుక మళ్ళీ వేడి నీళ్ళ ఆవిరి పీల్చి దగ్గుకు సంబంధించిన కాఫ్ సిరప్ వాడచ్చు. ఈ ఫస్ట్ 5 రోజులు ఇది మాత్రమే చేయాలి. డాక్టర్ని కలవగలిగినట్టయితే డాక్టర్ని కలిసి యాంటీవైరల్ మందులు ఒసెల్టామివిర్ అనేటువంటి ట్యాబ్లెట్ 75 మిల్లీగ్రామ్స్ రోజుకి 2 సార్లు చొప్పున డాక్టర్ల సలహాతో వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ 5 రోజులు ఇది మాత్రమే చేయాలి. యాంటీబయాటిక్స్ వాడకూడదు. వాడినట్టయితే ఏమవుతుంది? ఈ యాంటీబయాటిక్కి ఎగ్నెస్ట్గా ఉండేటువంటి బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి బాడీలో. అంటే మన శరీరం ఏం పాడుకోదు యాంటీబయాటిక్ వాడినందువల్ల. మనకు వచ్చేటువంటి ఇన్ఫెక్షను యాంటీబయాటిక్ పని చెయ్యలేనటువంటి ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే మనం లేని వ్యాధిని ట్రీట్ చేయబోయి ఒక పెద్ద వ్యాధిని మనం తెచ్చుకుంటాం అన్నమాట. సో అంచేత యాంటీబయాటిక్ మందులు మొదటి 5 రోజులు గొంతు నొప్పికి వాడకూడదు.